హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 లో 14వ వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా నడుస్తున్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 14వ వారంలో మొత్తం 6 అయితే నామినేషన్స్ లో ఉన్నారనే చెప్పాలి. సో అయితే ఈ వారం ఆ 6లో అనూహ్యంగా టాప్ లో ఉంది మరెవరో కాదు, వరంగల్ కా షేర్ నబీల్ అఫ్రీది అయితే టాప్ లో ఉన్నాడనే చెప్పాలి. ఇది చాలా చాలా షాకింగ్ రిజల్ట్ అనే చెప్పాలి. దగ్గరగా నబీల్ అఫ్రీదికి 26% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. మరి తనైతే ఈ వారం టాప్ లో ఉన్నాడనే చెప్పాలి, షాకింగ్ అనే చెప్పాలి. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడనే చెప్పాలి. గౌతమ్ కృష్ణకు ఒక్కడికి దగ్గరగా 22% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో గుడ్ అనే చెప్పాలి. సోలోగా ఆడతాడు అండ్ టాస్కులు మంచిగా ఆడతాడు, బిహేవియర్ బాగుంటుంది, జెన్యున్ కంటెస్టెంట్, ఓటింగ్ అయితే చాలా బాగా పడుతుంది. సో సేఫ్ జోన్ లో అయితే ఉన్నాడని చెప్పాలి. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి నిఖిల్ అయితే ఉన్నాడు. నిఖిల్ ఒక్కడికే దగ్గరగా 19% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. చాలా చాలా గుడ్ ఓటింగ్ అనే చెప్పాలి. సో నిఖిల్ కూడా సేఫ్ జోన్ లో అయితే ఉన్నాడనే చెప్పాలి. ఈ టాప్ 3 లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిమినేట్ కారు ఈ వారం. ఫోర్త్ ప్లేస్ గనక మనం చూసుకుంటే అనూహ్యంగా విష్ణుప్రియ అయితే ఉండటం అయితే జరిగింది. విష్ణుప్రియకి దగ్గరగా 12% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో గుడ్, దానికి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. సో ఆ తర్వాత ప్లేస్ లో ప్రేరణ గారు అయితే ఉన్నారు విత్ 11% ఆఫ్ ఓటింగ్ అనే చెప్పాలి. కొంచెం తగ్గిందనే చెప్పాలి ప్రేరణ గారికి, బట్ పర్లేదు. గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు, టాస్కులు చాలా బాగా ఆడతారు కాబట్టి మరి చెప్పలేము, వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే చెప్పాలి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఉంది రోహిణి గారు అనమాట. తనకు కూడా సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. రోహిణి గారికి కూడా 11% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. అయితే మ్యాటర్ ఏంటంటే ప్రేరణ గారికి రోహిణి గారికి సమానంగా ఓటింగ్ పడుతుంది అనమాట. విష్ణుప్రియకి ఇంకా రోహిణికి ప్రేరణకి కేవలం 1% ఆఫ్ ఓటింగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వారం ఎలిమినేషన్ వీళ్ళ ముగ్గురులోనే ఉండబోతుందని. ముగ్గురులో అయితే ఈ వారం ఒకళ్ళు అయితే వెళ్ళిపోతారు, మరి చూడాలి.